మీ ఆశీర్వాదంతో వరంగల్లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలు తరుగులో 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనవరి 21న మారణ ఆయుధాలతో ఉన్న కుమారుడైన కొండపల్లి రాంప్రసాద్ పై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించిన పస్తం కృష్ణ, పస్తం శ్రీకాంత్ వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తండ్రి కొండపల్లి వీర లంకన్న స్థానికంగా సంఘం కార్యాలయం బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులను వేడుకున్నారు. ఆ గంధసేపు నుంచి నాకు వయసు 80 సంవత్సరాల దాకా ఉంటుంది. ఆ వయసులో ఇక్కడికి వచ్చి మేము 50 సంవత్సరాలు అయింది. ఈ 50 సంవత్సరాల్లో ఆ లోకడ జరిగిన పాయింట్లో మాకు ఇలాంటి ఘోరము కత్తులతో, కటార్లతో, పుతులతో కొట్టుకున్నది మా తాతల కాడించి, మా తల్లుల కాడించి లేదు. ఆ వాళ్ళు ఉండేది వరంగల్లు, మేము ఉండేది ఇక్కడ. మా ఇంటి మీద పాత పగలేమన్న వాళ్ళ కడుపులో పెట్టుకుని ఉండేది పాకపండ్ల బజారు మసీదు, పాకపండ్ల బజారు మసీదు. గౌసు కొట్టిల్లు ఎదురుగా, గౌసు గారు కొట్టిల్లు ఎదురుగా. అక్కడికి వచ్చి మేము 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల కాడించి మా దాంట్లో చిన్న చిన్న తగాదులు, పంచాయతీలు ఉంటే మా కుల పెద్దలతో మేము తీర్చేసుకొని సరి చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇంటి మీదకి వచ్చి నిన్న 2 నిమిషాల్లో చంపేస్తారా అని చెప్పి ఒక పైపు కొట్టే సైకిల్ పైపు, పీట కత్తి, దానికన్నా ఇనుము కత్తి, ఒక శృతి తీసుకొని ఇంటి మీదకి వచ్చి ఒక్కడే ఉన్నాడు. అమ్మాయి ఒకటి ఉంది, వాడి అక్కయ్య లేని ఎవరు లేని సమయంలో నాకు 6 కొడుకులు, బిడ్డలు, కుటుంబం చాలా పెద్దది. ఆ కుటుంబం లేని సమయంలో వాడు ఒక్కడనే ఒంటరిగాన్ని చూసుకొని పడేసి కత్తిపేటతో నరికి, గొడ్డలతో సుత్తోని కొట్టి, ఆ తర్వాత పైపుతో కొట్టి కన్ను గుడ్డు ఎగిరిపోయింది, గుడ్డు పగిలిపోయింది. సిమెంట్ కన్ను వేశారు. ఆపరేషన్ జరుగుతుంది. తలకాయ పగిలింది, దవడ చెక్కలు ఇరిగిపోయినాయి. ఆ తర్వాత ముఖం, కనుగుడ్డు బొక్కలు ఇరిగిపోయినాయి. అవన్నీ గవర్నమెంట్ హైదరాబాదులో ఇక్కడ తీసి చేర్చాం. ఏది గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ చేత కాదయా, అర్జెంటుగా మీరు హైదరాబాద్ తీసుకుపోవడానికి అక్కడ డాక్టర్ని చెప్తే ఆ డాక్టర్ల గారి సలహాతో హైదరాబాద్ తీసుకెళ్ళేసాం. హైదరాబాద్లో అది ఎల్పి హాస్పిటల్లో గుడ్డు తీసేశారు, సిమెంట్ కన్ను డబ్బీ చేశారు. ఆ పిల్లగాడు మళ్ళీ బొక్కల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ పరిశీలించి ఆపరేషన్లు చేస్తున్నాడు. వాళ్ళ ఆపరేషన్ జరుగుతుంది. రేపుడు గతిలో ఏ విధంగా ఉంటాడో, సత్తాడో పత్తాడో తెలియదు. వాడికి 3 పిల్లలు, భార్య. వాడికి ఏ అన్నా ఏ తమ్ముడు ఆధారం అవుతాడు. వాడి సంసారాన్ని కాలు పోయిన వాడు కుంటోడా అంటాం, చేయిపోయిన వాడిని వాడు కూడా కుంటోడా అంటాం, కన్ను పోయిన వాడిని గుడ్డోడా అంటాం. వాడిని గుడ్డోడిని చేశారు సార్ వాళ్ళంతా. 2 అన్నదమ్ములు కలిసి గుడ్డోడిని చేసి అక్కడ బిడ్డ మీద నుంచి అతి ఘోరంగా ప్రవర్తించి వాడు తలకాయ పగలంగి, తలకాయకి 15 కుట్టేసి వాళ్ళందరూ, వాడు ఒకటి పేరు కృష్ణ, ఒకటి పేరు శ్రీకాంత్. అలాంటి వాళ్ళు అక్కడ వాళ్ళకి వరంగల్లో కూడా ఇదివరకు కూడా 1-2 కొట్టారు. వాళ్ళు ఎక్కడ చెబుతారు. వాళ్ళు 2-3 కొట్టారు. అక్కడ కేసులు కూడా పెట్టుకున్నారు, రాజీలు కూడా తీసుకున్నారు. మళ్ళీ సొంతం వాడు అమ్మమ్మ తాత కొత్తూరు పెద్దయ్య అంటారు. ఆ పెద్దయ్య కొడుకును కూడా కొట్టారు వాళ్ళు. ఈ విధంగా రవిడీలు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ రవిడీ విజయం వరంగల్లో వాళ్ళ పైన మా కులమంతా కూడి వాడి పైన చర్య తీసుకొని నువ్వు ఇలాంటి పరాభాలు చేస్తున్నావురా ఉండక, ఇది కరెక్ట్ కాదు కానీ ఆ కులం వాడిని శిక్షించడానికి వాడి మీద కుల చర్య తీసుకున్నారు. నువ్వు ఇలాంటి తప్పు చేస్తే నీ దగ్గర పావుల డబ్బులు దండకు ఉండయిరా అన్నది చెప్పారు. దండకుందడానికి కట్టు కట్టారు. ఆ దండకు కట్టు కూడా వరంగల్ వారు నా పెద్ద మనుషులు ఉన్నారు, అది వాళ్ళకి తెలుసు. వాళ్ళే అవసరం వచ్చి చెప్తారు. వీరందరికీ, ఈ గవర్నమెంట్ పెద్దవాళ్ళందరికీ, పోలీసులకి, ఎస్ఐలకి, సిఐలకి, ఎంపీలకి, అందరికీ 10,000 నమస్కారం, వందనాలు. వారందరికీ వందనాలు. పెద్దలకి, చిన్నలకి, పోలీసు శివాముల కానించి, సిఐ కానించి, ఎస్పీ కానించి, ఐజీ కానించి వీరందరికీ పాదాలకు వందనాలు. నా కొడుకు సరిచేసి వాళ్ళకి తగిన ఇష్టపడేట్టుగా వాళ్ళకి ఏం చేస్తారో ప్రజలు, పెద్దవాళ్ళు, ఆ నాయకులు, పోలీసు, గవర్నమెంటు, చట్టాన్ని నమ్ముకుంటున్నాం. నాకు బలగం ఉంది, నాకు కుటుంబం ఉంది. కొట్టవలసి వచ్చి కొట్టగలుగుతాం. కొట్టకూడదు, కులమే శిక్షిస్తుంది అని ఆ గవర్నమెంట్ నమ్ముకుని ఉన్నాం సారు. ఆ గవర్నమెంటు, ఆ పోలీసు పెద్దవాళ్ళ అధికారులు వారు ఏమి చేస్తారో వారి పాదానికి వాదాభి వందనం. నా కొడుకుకు న్యాయం చేకూర్చాలి.
మీరు కేసు పెట్టారా పోలీస్ స్టేషన్? కేసు పెట్టాం. ఏ పోలీస్ స్టేషన్ లో? వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం. ఎప్పుడు పెట్టారు కేసు? 1వ తారీఖు. మరి వాళ్ళని పట్టుకొచ్చారా? వాళ్ళు పట్టుకొచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగిపోయారు, పారిపోతే అయ్యగారు పోలీసు సిఐ గారు ఎస్ఐలు వారంతా నాగేశ్వరరావు గారు కూడా చాలా ప్రయత్నం చేసి ప్రవేశించారు, దొరకలేదు. ఇవాళ దొరికారు, ఇవాళ తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. మా కొడుకు మా గవర్నమెంట్ న్యాయం చేకూర్చవలసింది చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఆ పెద్దలందరికీ బయలు లేకుండా వాడికి జీవిత కారాగారం శిక్ష చేస్తారు. 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళకి బెయిల్ లేకుండా మర్డర్ కేసు వాళ్ళకి బెయిల్ లేకుండా చేయాలి సార్. పెద్దలందరికీ నమస్కారం, మీ అందరికీ కూడా నమస్కారం, మీ అందరికీ నమస్కారం. పెద్దని కొట్టారు, కొడుకును కొట్టబోయారు, పరాభం చేశారు సార్. గవర్నమెంట్ పెద్దలందరికీ వాతావి వందనాలు సార్, వారందరికీ వందనాలు. ఖమ్మం ముస్తఫా నగర్ ఆర్సీ బంధం ఇక్కడ 20-30 ఏళ్ల కాలం ఇక్కడే ఉంటున్నాం. ఇల్లు కొనుక్కొని అన్నదమ్ములం కుటుంబం అంటుంటున్నాం. ఇంతవరకు అందరం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మీ 6 మంది కుటుంబంలో మా చిన్న తమ్ముడిని వారంగల్లులో ప్రస్తుతం కృష్ణని వారంగల్లో మా వాళ్ళే జంగాలే ప్రస్తుతం కృష్ణని ప్రస్తుతం శ్రీకాంత్ అని వాళ్ళిద్దరూ వారంగల్లు నుంచి కారు వేసుకొని మా ఇంటి మీదకి వచ్చి ఎవరు లేని సమయంలో పాత ఖర్చులతోటి మా తమ్ముడిని రాడ్లతోటి కత్తిపీటలతోటి సుత్తితోటి అతి భయంకరంగా నిన్ను సెకండ్లో చంపేస్తామని చెప్పి రాడ్లతోటి కత్తులతోటి తలకాయలు పగలగొట్టి కంటి బొక్కలు ఎముకలు ఇరిచేసి కన్నుని మొత్తాన్ని తీసేసే విధానంగా కన్నుని పగలగొట్టి నరికేశారు. వాళ్ళు ప్రస్తుతం కృష్ణన్న వ్యక్తి, ప్రస్తుతం శ్రీకాంత్ అన్న వ్యక్తి, వాళ్ళ మీద ఆల్రెడీగానే 3 మర్డర్ కేసులు ఉన్నాయి వారంగల్లులో. వాళ్ళ సొంత మేనమావనే 20 మంది రౌడీలు పెట్టి ఆ జంగాల గూడెంలో వారంగల్ గూడెంలోనే ఆ ఊరంతా తిప్పించి నరకాలని ప్రయత్నిస్తే అక్కడ ఒక మర్డర్ కేసు ఉంది. హైదరాబాదులో ఒకరిని మర్డర్ చేయబోయారు, అక్కడ ఒక మర్డర్ కేసు ఉంది. ఇది జగిత్యాలలో ఒకటి ఉంది. ఇది 3వది ఖమ్మంలో. ఈయన్ని నరికితే ఎవరు వస్తారు అడ్డం? వచ్చిన వాళ్ళందరినీ నరుకుతాం. వాళ్ళకి 6 మంది అన్నదమ్ములు ఉన్నారా? వాళ్ళ దమ్ముంటే రమ్మనండి, ఎక్కడికైనా రెడీ. మా దగ్గర డబ్బు ఉంది, ఎన్ని లక్షలైనా సరే ఎవరికైనా సరే పెడతామని. ఇప్పుడు 21వ తారీఖున ఈ కేసు FIR అయింది. 6 రోజులు ఆగిపోయిందంటే వాళ్ళు కొంతమందికి డబ్బు కట్టుకుంటా లక్షలు మేము కట్టేస్తాం, పోలీసులకి ప్రైవేట్ వాళ్ళు కట్టేస్తాం, ఆన్లైన్ ద్వారా పంపిస్తాం, మేము జైలుకు పోము, మేము ఎవరికి దొరకం అని ధీమాలు కొట్టుకుంటే లాస్ట్కి మన ఊర్లో ఉన్న 1 టౌన్ సిఐ గారు, ఎస్ఐలు, మన ఎస్పీలు వీళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని లాస్ట్కి ఈరోజు వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో పెట్టారు. పెట్టిన దానికి వాళ్ళకి ఇక ముందు మా మీద కూడా ఇంకా కచ్చతో మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో మా తమ్ముడిని ఎల్బి ప్రసాద్ హాస్పిటల్లో చేరిస్తే అక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు మళ్ళీ కారు వేసుకొని అక్కడికి పోయి హాస్పిటల్కి 2-3 కిలోమీటర్ల దూరంలో కారులు ఆపి ఒక 5 మందినో 10 మందినో రౌడీలను పట్టుకొని వాడిని హాస్పిటల్లోనే లేపేస్తాం. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో కూడా సీజ్ చేసి వాళ్ళు లేపేస్తున్న తిరిగినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడి నుంచి రక్ష హాస్పిటల్లో చేర్చినాం ఎముకలకి, అక్కడ కూడా వాళ్ళు వచ్చిపోయినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మీ బలగాన్ని ఎవరు మేము రౌడీలో మాకు వారంగల్లో చాలామంది ఉన్నారు, ఎవరెవరిలో తెచ్చి మిమ్మల్ని ఎప్పటికైనా లేపేస్తామని పాత ఖర్చులతోటి మా అన్నదమ్ముల మీద మా మీద చాలా ఖర్చుగా ఉన్నారు. వాళ్ళకి సరైన శిక్ష, కరెక్ట్ అయినది పరిష్కారం, వాళ్ళకి శిక్ష రూపంలో వాళ్ళకి బెయిల్ లేకోకుండా ఎమర్జెన్సీగా వాళ్ళ వల్ల మాకు ప్రాణాపాయం ఉంది, ఆ అపాయం లేకుండా వాళ్ళకి ఎమర్జెన్సీగా 6 మందికి అప్పుడు అందరూ చెప్పిన అందరి అపాయం ఉంది మా కుటుంబానికి. వాళ్ళ ఎమర్జెన్సీగా పోలీసు వారు, ఈ ప్రజలు, ఈ నాయకులు వీళ్ళందరికీ మా నమస్కారం. వాళ్ళు ఎమర్జెన్సీగా అరెస్ట్ చేసి వాళ్ళకి బెయిల్ రాకోకుండా వాళ్ళకి అబ్బాయి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ ఈ రోజు హాస్పిటల్లో ఆపరేషన్లు 5 ఆపరేషన్లు అయినాయి. తలకాయకు ఒకటి, ఇక్కడ బొక్క పలిగిపోయింది, ఇక్కడ కనిబొమ్మ పోయింది, కన్ను పోయింది, పుట్టులతో సహా డాక్టర్ల స్టేట్మెంట్తో సహా మేము పోలీసు వారికి అందించాం, ఇటు విలేకరులకు అందిస్తాం, నాయకులు కావాలని నాయకులకు అందిస్తాం. దీని గురించి పోలీసు వారికి నమస్కారం, విలేకరులకి నమస్కారం, ఎస్పీలకి నమస్కారం. పెద్ద మనం చేసుకొని వాళ్ళకి లైఫ్ లాంగ్ శిక్ష పడే విధానంగా చేసి వాళ్ళ రవిడీజాన్ని వాళ్ళకున్న ఒక
ధన బలాన్ని, కండ బలాన్ని, కామరాన్ని ఇంకా మా మీద కచ్చికట్టి సాధిస్తున్నారు. అవన్నీ లేకుండా వాళ్ళు బలంగా శిక్షించాలని పోలీసు వారిని, విలేకరుని, ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వాళ్ళకి కఠిన చర్య తీసుకున్నాం. కళ్యాణ్, మాది పాతపండ్ల బజారు, ముస్తాబ్ నగరు. మేము మా ఇంటికాడ ఉన్నాం, గౌసు చికెన్ కొట్టు కాడ మా ఇంటికాడ ఉన్నాం. మా ఇంటికాడ వచ్చాడు అబ్బాయి, వచ్చి చూసి వెళ్ళిపోయాడు. అక్కడ మా తమ్ముడు ఒక సుక్క తాగి ఉన్నాడు. తాగి ఉండి వచ్చి మా మరదలు గట్ట కూర్చున్నాం. కూర్చున్నాక చూసి వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్యని తీసుకొని వచ్చాడు. వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు వచ్చి, ఒకడేమో కత్తిపీట, పెద్ద కత్తిపీట, ఒకడేమో సుత్తి. ఆ తమ్ముడే మళ్ళీ దాంట్లో సైకిల్ పైపు ఇలా చొక్కాయల జోబులు వెనక ఒకడు సుత్తి, కత్తి, సైకిల్ పైపులు 3 పట్టుకొని ఇంటి మీదకి వచ్చేసారు. ఎవరు లేరు, మా మరదలు, నేను, మా తమ్ముడు, చిన్న చిన్న పిల్లలు ఉన్నాం. వచ్చి ఇంటి మీదకి వచ్చేసి కూర్చున్నాడు. ఆ అబ్బాయి వస్తున్నాడు. మా తమ్ముడు వెనక్కి వెళ్ళిపోయాడు. కత్తిపీట పెట్టుకొని పట్టి ఇటు పెట్టి నరికేస్తే సారు అట్టే పడిపోయి తలకాయ పగిలిపోయింది. పడిపోయిన అబ్బాయి తమ్ముడు అటు నుంచి తిరిగి వచ్చి సుత్తి పెట్టి పటా 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 కొడితే ఈ కన్నుగుడ్డి ఎత్తి ఎగిరిపోయి రక్తం ఇటు చిమ్మిచ్చి కొడుతుంది. శనమానాలు కొడుతుంది. కొట్టి 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 ఒక 5-6 దెబ్బలు వేసి ఇవన్నీ పిచ్చిలు అయిపోయినాయి. తలకాయ పగిలిపోయింది. ఇదంతా రక్తం, మా ద్వావంతా రక్తమే. ఇటు వరదలు అయిపోతుంది. సోయిలో లేడు అబ్బాయి, ఎవరు లేరు, ఎత్తకపోతాను ఒక అన్నయ్య లేరు, ఎవరు లేరు. మా మరదలు, నేను, మా మరదలను కొట్టాడు. నన్నైతే ఒక కత్తులు పెట్టి కోసాడు. ఇక్కడ నన్ను కత్తులు పెట్టి కోసాడు. నన్ను గొంతి పిసికేసాడు. నన్ను గుద్దుల మీద గుద్దుడు. ఇక నా చెగిరిగిపోయిందని గవర్నమెంట్కి వెళ్ళి ఎక్స్రే తీస్తే కండరాలు దెబ్బలమ్మని. ఇక నా కాలు తొంట్రుకి దెబ్బలు తగిలినాయి. నా గొంతి పిసికేసుడు పట్టుకొని కూర్చొని మా మరదలు నెట్టేస్తే మా మరదలు మొత్తం కాలంతో తుక్కు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, పెద్ద అబ్బాయి వచ్చి పట్టుకోవడానికి కోసం నిన్ను నరుకుతుంటే ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఒక్క లేరు ఆ చుట్టుపక్కల పట్టుకోవడానికి. మా కొట్టు ఎదురుగా వాళ్ళు ఏరియా వాళ్ళు చికెన్ కొట్టు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి, మగ పిల్లలు వచ్చి పట్టుకొని లాక్కపోయి వెళ్ళిపోయారు. సార్ సాగు దెబ్బలు కొట్టేసారు. మా తమ్ముడిని లేవట్లే, కన్ను పోయింది, అన్ని తుక్కు అయిపోయినాయి. నన్ను అడ్డం వస్తే కొట్టు, మా మరదలను కొట్టేసారు, పిల్లలను కొట్టేసారు. సార్ ఇంటి మీదకి వచ్చి, మా ఇంటి మీదకి వచ్చి, మా తమ్ముడు ఒకరి ఇంటికి పోయినోడు కాదు, ఒకరిని తిట్టినోడు కాదు, ఒకరిని చేసినోడు కాదు. మా ఇంట్లో మేము కూర్చొని పాత కచ్చిలు వాళ్ళ మనసులో పెట్టుకొని వచ్చి మా తమ్ముడు కత్తిపీటలో పెట్టి కటాకటాక నరుగుతుంటే, సుత్తులు పెట్టి కొడుతుంటే రక్తం ఎగురుతుంది సార్. నేనే చూసి 3 రోజులు నేను జ్వరంతో పడిపోయిన. ఆ అబ్బాయి లేవట్లేదు, ఇప్పుడు కూడా కోలుకోలే. హాస్పిటల్లో వేసిరు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చేర్చుకోనన్నారు, ఇక్కడ స్వాతి హాస్పిటల్కి వెళ్తే చేర్చుకోనన్నారు. కుట్లు వేసిరు, మళ్ళీ హైదరాబాద్లో వేసిరు. సీరియస్లో ఉన్నారు సార్. కొంచెం న్యాయం చేయండి, అబ్బాయికి పిల్లలు కల్లోడు. మీరు అందరు కలిసి కొంచెం సహాయం చేయండి సార్. ఖమ్మం 1 డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నమస్కారం. ఇది ఏంటంటే, ఇది వరంగల్కి సంబంధించిన 2 వ్యక్తులు, బేడ భోగజంగాలకు సంబంధించిన 2 వ్యక్తులు, కృష్ణ, శ్రీకాంత్ అనే మనుషులు మరి దారుణంగా కత్తులు, శరవాలు పట్టుకొని ఎవరికైతే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ, ఎవరైతే బలహీన తక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ పెత్తనం చేయటం, వాళ్ళ కత్తులు పట్టుకొని తిరగటం ఈ డిపార్ట్మెంట్ కూడా చూసుకోకుండా చేస్తున్నారు. కాకపోతే అది టైం. కాకపోతే వీళ్ళు అనాథ పక్షులు, వీళ్ళకి ఏం లేదు. బతికితే ఆ రోజు పూట ఖర్చు వాళ్ళకి బతుకు పనుకుంటారు. కాకపోతే వీళ్ళకి ఒక దీక్షణ వారు ఎవరు లేరు. కాకపోతే వీళ్ళంతా, ఈ శ్రీకాంత్ వీళ్ళంతా దొంగలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TG24 టీవీ. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.